హాయ్ అండి. ఇది మనము బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ కట్ చేసిన తర్వాత ఇటు పక్క మన రైట్ సైడ్ క్లాత్ మిగులుతది కదా! అక్కడ మనం షేప్ పట్టి తీయాలనమాట. సో, ఆల్రెడీ నేను పార్ట్ 1 తీశాను. పార్ట్ 1లో బ్యాక్ పార్ట్ చూపించాను. పార్ట్ 2లో ఫ్రంట్ పార్ట్ చూపించాను. సో, పార్ట్ 3 అనమాట. ఇందులో నేను హ్యాండ్స్ ప్లస్ షేప్ పట్టి చూపిస్తున్నాను. అంటే బెల్ట్ కిందన షేప్ పట్టి తీస్తాం కదా! చెస్ట్ దగ్గర ఫ్రంట్ పార్ట్‌లో అవి చూపిస్తున్నాను. సో, అందులో మీకు చాలా వివరంగా చూపించాను. అక్కడికెళ్ళి మీరు చాలా డౌట్స్ కూడా బిగినర్స్‌కి ఉంటాయి. అందులో నేను క్లియర్ చేశాను. మీరు ఆ వీడియో చూడండి. చూసిన తర్వాత ఇది కూడా చూడండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు. లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో, కామెంట్స్ కూడా చేయండి. చూడండి ఇక్కడ నేను షేప్ పట్టికి ఇలాగా కిందన స్కేల్‌తో మార్క్ చేసుకున్నాను. ఎగుడు దిగుడు లేకుండా ఎల్ స్కేల్‌తో. దాని తర్వాత ఇది బ్యాక్ పార్ట్ అనమాట. మనం ఎంత తీసుకోవాలి షేప్ పట్టి అని చాలామందికి డౌట్ ఉంటది కదా! మన బ్యాక్ పార్ట్ కట్ చేస్తాం కదా! అది కిందన నడుము దగ్గర తీసుకున్న ఖర్చుతో పాటు మొత్తం ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆది జాకెట్ ఉంటది కదా! మీది ఏదైతే మెజర్‌మెంట్ ఉంటదో ఆ మెజర్‌మెంట్ ఆది జాకెట్ దగ్గర కిందన మీకు అంటే మనం ఎక్కడైతే హుక్స్ ఉంటది కదా! ఆ హుక్స్ పట్టి దగ్గర ఆ పొడవు ఎంత ఉందో చూసుకుంటారు. షేప్ పట్టి పొడవు ఎంత ఉందో మీ బ్లౌజ్‌లో చూసుకొని ముందన వెనకాల ఎంత ఉందో మెజర్‌మెంట్ తీసుకుంటారు. సో, ఇక్కడ 3 ఇక్కడేమో 2.5 ఉన్నది. ఇక్కడేమో నేను కూడా అంతే పెడుతున్నాను. మాక్సిమం చాలా వాటికి మటుకు 2.5 ఉంటది. తర్వాత 2 ఉంటదనమాట. అంటే బ్లౌజ్‌ని బట్టి. ఏ బ్లౌజ్‌కైనా నేనైతే మాక్సిమం 2.5 పెడతాను. తర్వాత 2 పెట్టేస్తాను. సో, అలా నాకలా సరిపోతది. కంప్లెయింట్స్ ఏమి రావు. బ్లౌజ్‌ని బట్టి ఉంటది. సో, మాక్సిమం 34, 36, 38 వాటికి మటుకు నేను ఇదే చేస్తాను. మరి హెవీ చెస్ట్ వస్తే మటుకు మారుస్తాను. వాటికి మటుకు మారుస్తాను. సో, సేమ్ అంతే ఇలాగే పెట్టేసి చుట్టుపక్కల పెట్టేసి కట్ చేసుకోవాలి. అంతేనండి. ఈ పైన ఖర్చు తీసుకున్నాను. మీ బ్లౌజ్‌లో మీది ఎంత ఉందో చూసుకొని మీరు అలా కట్ చేసుకోండి. లేదంటే నేను ఈ పెట్టిన మెజర్‌మెంట్ 2.5 మీరు పెట్టుకొని మీరు కూడా చేసుకోవచ్చు. ఏమి తప్పులు రావు. కాకపోతే బ్యాక్ సైడ్ జాయిన్ చేసేటప్పుడు ఒకసారి మీరు చూసుకోండి అంతే. ఏమి తప్పులు రావు. కరెక్ట్‌గా ఉంటది. ఈ 2 ఇంకా ఎక్స్‌ట్రా కట్ చేస్తున్నాను. ఎందుకంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తాను. మనకి ఫినిషింగ్ కోసం అనమాట. లైనింగ్‌కో 2 అతికిస్తాము. లోపల ఫినిషింగ్‌కి ఇంకో 2 అనమాట. మొత్తం 4 షేప్ పట్టీలు కట్ చేశాను. ఇది 2.5, ఇది 2. నేను అన్నిటికి ఇలాగే చేస్తాను. అంటే ఖర్చు తీసేసాను. లేదంటే ఖర్చు అనుకుంటారు. అంటే 3 ఇంకా ఇటు పక్క 2.5 కదా! పైన ఒక పావించు, కిందన ఒక పావించు. సో, 2 ఎక్కడైతే తీసుకున్నానో అక్కడ ఒక పావించు, కిందన పావించు అనమాట. లేదంటే నేనైతే మెయిన్ మెజర్‌మెంట్ చెప్పాను. ఖర్చులతో పాటు చెప్పలేదు. ఓకే. ఇది హ్యాండ్స్ కోసం అనమాట. ఇక్కడ ఏదైతే ముక్క మిగిలిందో ఆ హ్యాండ్స్‌ని నేను కరెక్ట్‌గా ఇలా పెట్టేసుకుంటున్నాను. ఈ స్కేల్ యూజ్ చేయండి. స్కేల్ చాలా యూజ్ అవుతది. చాలా మటుకు క్రాస్ ముక్కలు వస్తున్నాయి ఈ మధ్యన క్లాత్‌లో కూడాను. ఈ మధ్యన అంటే చాలా నాళ్ళ నుంచి ఉన్నాయి. సో, చూడండి ఈ క్రాస్ ఎంత క్రాస్ ఉందో ఈ క్రాస్ అంతా ఈ ఎల్ స్కేల్ ద్వారా మనకి కరెక్ట్ మెజర్‌మెంట్ దొరికేస్తది. సో, ఈ బ్లౌజ్ మెజర్‌మెంట్‌లో హ్యాండ్స్ ఎంత పొడవు ఉందో చూసేసి హ్యాండ్స్ లూజ్ ఎంతో చూసేయాలి. నాకిది మెజర్‌మెంట్ కాదు. కాకపోతే నేను మీకు చూపిస్తున్నాను. ఆమూలు ఎలాగో తెలుసు. అంటే చెంక మొత్తం ఎంతో తెలుసు. సో, ఎక్కడ ఇదంతా పొడవనమాట. సో, నేను మటుకు నా మెజర్‌మెంట్ అయితే 8 అనమాట. 8 అంటే నేను 8.5 ఖర్చుతో పాటు పెట్టుకుంటున్నాను. పైన పొడవు 8.5 పెట్టాను. కిందన కూడా అలాగే చేసి ఒక బాక్స్ గీసుకోవాలి. పైన 8.5 తీసుకున్నాం కదా! కిందన కూడా 8.5 తీసుకోవాలి. ఇదొక బాక్స్ అయిపోయింది. ఇక్కడ నేను 2 ఇంచులు తీసుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ మన హ్యాండ్స్ షేప్ కోసం అనమాట. ఇక్కడ హ్యాండ్స్ లూజ్ 5.5 తీసుకుంటున్నాను. 6 ఉంటది. ఎవరిది ఎంత లూజ్ ఉంటే అంత పెట్టుకొని నేను 5.5 పెట్టుకున్నాను. ఖర్చుకి 1.5 తీసుకున్నాను. ఆ 1.5 మనం ఏదైతే అక్కడ ఖర్చుకి తీసుకుంటాం కదా! మనము ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్‌కి అంతే. సో, ఇది 8, ఇది 5.5 ఇక్కడ 2 తీసుకున్నాను. ఇక్కడ ఏంటంటే 3.5 పెట్టుకుంటున్నాను. 3.5 పెట్టుకోండి. హ్యాండ్స్ 8 ఉంది కదా పొడవు. కాబట్టి 3.5 మాక్సిమం అందరికి 3.5 పెట్టుకోండి. ఏం ప్రాబ్లమ్ ఉండదు. సరిపోతది. ఇది మీరు ఇది ఎంత ఉందో కొలిచేసుకోండి. ఇక్కడ నుంచి ఇలాగ ఎక్కడైతే మనం జాయింట్ చేసాం కదా! ఆ చివరన లెంత్ ఉందో కొలుచుకోండి. అది 6 ఉంది. కానీ నా జాకెట్‌కి మటుకు 7 ఉంటది. సో, నేను 7 దగ్గర ఇలాగా ఏదైతే మనం ఆర్మోల్ కోసము 3.5 పెట్టామో ఆ గీత మీద 7 పెట్టుకొని ఇగోండి ఇలా దీన్ని ఆ డాట్‌ని ఈ డాట్‌ని జాయింట్ చేసుకోవాలి. ఇది ఖర్చుకనమాట. ఇలా చేసిన తర్వాత చేత్తో ఇలా కొంచెం కర్వ్ అంటే చిన్నగా రౌండ్ తీసి లోపల ఇటువైపు లోతుకు తీయాలి. ఇది కటింగ్ అనమాట. సో, ఇప్పుడు స్కేల్ ఎలా యూజ్ చేయాలో స్కేల్ చూపిస్తాను చూడండి. ఇవంతా ప్రాసెస్ చేయకుండా డైరెక్ట్ మనం 3.5 తీసుకొని, ఇటు 8.5 తీసుకొని కరెక్ట్‌గా ఇగోండి ఇలా స్కేల్ పెట్టేసి
ఏదైతే 3.5 కోసం మనం చెంక డౌన్ లైన్ గీసాం కదా, దాని మీద పెట్టుకొని ఇలా స్కేల్ పెట్టుకొని తిప్పేసుకుంటే అయిపోయింది మనకంతే. లోతు మటుకు నేను ఇప్పుడు తీయనండి. నేను ఎప్పుడైతే స్టిచ్ చేస్తానో అప్పుడు తీస్తాను. ఎందుకంటే అప్పుడు కుట్టేటప్పుడు అటు ఇటు అయిపోతుంది. అందుకని మ్యాక్సిమం నేను అప్పుడు తీయను లోతు నేను స్టిచ్చింగ్లో చూపిస్తాను. సో అయిపోయింది. ఒక్కసారి ఏంటంటే మనం ఇగోండి ఇది బ్యాక్ పార్ట్ని ఒకసారి ఇది సరిపోయిందా లేదా మనం చెక్ చేసుకోవాలి. ఖర్చు తీసేయాలి. ఇలా కొలుచుకొని మనకి సరిపోయిందా లేదా చూసుకోవాలి. చూడండి కరెక్ట్గా మెజర్మెంట్ సరిపోయింది. ఇది హ్యాండ్స్ కొలత అనమాట. ఎవరికైనా 3.5 తీసుకోండి, ఏమీ ప్రాబ్లం రాదు. సాగదించి కుట్టకూడదు. చూడండి కటింగ్ ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ షేప్ పట్టి యాడ్ చేయాలి.